హాయ్. మ్యూచువల్ ఫండ్స్ నుంచి అసలైన రిటర్న్స్ ఎంతవరకు వస్తాయి? అసలైన రిటర్న్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే మనం అందరం ఇప్పటిదాకా చూసిన విషయం ఏంటి అని అంటే ఈక్విటీ కాకపోతే మార్కెట్స్లోని ఎక్కువ దీర్ఘకాలికంగా మీరు కానీ పెట్టుబడి చేసినట్టయితే టైంతో పాటుగా మీకు వచ్చే ఆదాయం పెరుగుతుందని. కాకపోతే కొన్ని స్టడీస్ ఆధారంగా కానీ చూసినట్టయితే డేటా స్పెసిఫిక్గా కానీ చూసినట్టయితే షార్ట్ టర్మ్లోనే ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఆదాయం అనేది ఎక్కువగా వచ్చింది, అదే లాంగ్ టర్మ్కి వెళ్తుంటే ఇది తగ్గిపోతుంది అని చాలా వరకు ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయం అండ్ డేటా యొక్క ఆధారంగా చూస్తే అలానే ఉంటుంది. సో అసలు షార్ట్ టర్మ్ లో ఉండాలా లేకపోతే లాంగ్ టర్మ్ లో ఉండాలా? మార్కెట్ కరెక్షన్స్ కి ఎప్పుడైతే 2008 2020లో గురైందో దాని తర్వాత షార్ట్ టర్మ్ లో వచ్చిన రిటర్న్స్ అత్యధికంగా ఉంది లాంగ్ టర్మ్స్ తో పోలిస్తే. అయితే ఇది ప్రతిసారి ఇలాగే వర్కౌట్ అవుతుందా అంటే కాదు. ఇటీవలే రీసెంట్ పాస్ట్ లోని మార్కెట్స్ చాలా బాగా పర్ఫామ్ చేయడంతో చాలా మటుకు 20% కన్నా ఎక్కువ ఆదాయం షార్ట్ టర్మ్ గానే లభించేసింది. కాకపోతే ఎప్పుడైనా అస్థిరత్వంలోకి ఎంటర్ అయినప్పుడు, బేరిష్ ఫేజ్ నడుస్తున్నప్పుడు మార్కెట్లోనే తప్పకుండా ఈక్విటీ మార్కెట్స్ నుంచి మనకు షార్ట్ టర్మ్ కూడా చాలా నెగటివ్ రిటర్న్స్ కూడా చూసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక 20 సంవత్సరాల పాటుగా మీరు కానీ ఇన్వెస్టెడ్గా ఉన్నట్టయితే లా ఆఫ్ యావరేజెస్ అనేది ఎక్కడన్నా ఒకేలాగా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు షార్ట్ టర్మ్లోనే అత్యధికమైన ఆదాయం వచ్చింది అని అంటే అది అలానే కంటిన్యూ అవుతుందని లేదు కదా. సో నెక్స్ట్ ఎప్పుడైతే 2-3 సంవత్సరాల తర్వాత నెగటివ్ రిటర్న్స్కి వెళ్ళినప్పుడు ఈ మొత్తం యావరేజ్ అవుట్ అయ్యి మీకు యావరేజ్గా 20 సంవత్సరాల పాటు ఒక 15-20% వరకు రేట్ అనేది వస్తుంది. సో లా ఆఫ్ యావరేజెస్ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ మీరు మార్కెట్స్లోని దీర్ఘకాలికంగా పెట్టుబడి చేసి వెయిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా మీ యొక్క రిటర్న్ అనేది యావరేజ్ అవుట్ అయ్యి రివర్షన్ అని అంటాం మనం దీన్ని. సో యావరేజ్ అవుట్ అయ్యి మీకు లభిస్తుంది. సో ఇదే అసలైన రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి.